జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 236 మంది విద్యార్థులు చదువుతుండగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్జిటిలు విద్యను బోధిస్తున్నట్లు విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇక హైయర్ క్లాస్కు విద్యను బోధించడానికి 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, 7 సబ్జెక్టులలో వారిద్దరూ 2 సబ్జెక్టులను బోధిస్తున్నారని, మిగతా 5 సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండలం ఆల్వాల్పాడు గ్రామంలో గల మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 236 మంది విద్యార్థులు చదువుతుండగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్జిటిలు విద్యను బోధిస్తున్నట్లు విద్యార్థులు చెప్పడం జరిగింది. హయ్యర్ క్లాస్కు విద్యను బోధించడానికి 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, 7 సబ్జెక్టులలో వారిద్దరూ 2 సబ్జెక్టులను బోధిస్తున్నారని, మిగతా 5 సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు. 3 నెలల్లో జరగబోయే బోర్డ్ ఆఫ్ పరీక్షలు ఎట్టా రాయాలని, ఒకవేళ రాసినా పాస్ అవ్వగలమా అని విద్యాధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులు ఇలానే ఇబ్బంది పడవలసి వస్తోందని విద్యార్థులు భోరుమన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాధికారులు, జిల్లా కలెక్టరు స్పందించి మా స్కూల్ పర్మనెంట్గా 4 టీచర్లను నియామకం చేసిన ఎడల మేము పాస్ అవడమే కాక వచ్చే విద్యా సంవత్సరానికి వచ్చే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని, లేని ఎడల ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. ఇన్ఛార్జ్ ఎస్జిటి శశికళ మాట్లాడుతూ స్కూల్లో మొత్తం 5 మంది టీచర్లు ఉండగా ఒకరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోగా ఉన్నవారితోనే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 4 బోధిస్తున్నామని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2 సబ్జెక్ట్ టీచర్లు బోధిస్తున్నారని చెప్పడం జరిగింది. కొందరు గ్రామ పెద్దలు పిల్లల బాధ చూడలేక మాజీ సర్పంచ్ సహాయంతో ఒక వాలంటీర్ను నియమించి నెలకు 10,000 వేతనం అందించి ఒక సబ్జెక్టును బోధిస్తున్నారని, మిగతా సబ్జెక్టులను బోధించడానికి టీచర్లను నియమించాలని, లేనిచో విద్యార్థుల భవిష్యత్తును నాశనం అవుతుందని వెంటనే డిఈఓ స్పందించి కావలసిన సబ్జెక్టు టీచర్లను నియమించాలని, ఇక ప్రజావాణి దినోత్సవం రోజు కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఫలితం లేకపోయిందని విద్యార్థులు బాధపడుతున్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు స్పందించి వారి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని మాజీ సర్పంచ్ ప్రతాప్ చెప్పడం జరిగింది. టీచర్ ఆంజనేయులు మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో టెంపరీగా విద్యార్థులకు బోధించడానికి కొందరు టీచర్లను నియమించినట్లు ఈ సంవత్సరం డిఈఓ, కలెక్టర్ స్పందించి ఇక సబ్జెక్టు టీచర్లను నియమించి విద్యార్థుల భయాన్ని తొలగించాలని వారన్నారు. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులో 236 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ 6 మంది ఎగ్జిటీలు మాత్రమే 6 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నాము. ఎంఈఓ సార్ని అడగగా మొన్న ఒకరిని ఎగ్జిటీని ఇక్కడికి డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు హై స్కూల్ సబ్జెక్టులు జరగాలంటే సబ్జెక్ట్ టీచర్లు ఉంటేనే సరైన న్యాయం జరుగుతుంది. ఈ విషయం పైన మేము ఎంఈఓ గారిని కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పటికీ సారు స్పందించి త్వరలోనే నియమిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి డిఓ గారు రిలీజ్ చేసినటువంటి లిస్టులో మా పాఠశాల పేరు లేనందు వలన మా హెచ్ఎం గారు కూడా మళ్ళీ డిఓ దృష్టి తీసుకొని వెళ్ళింది. సబ్జెక్ట్ టీచర్లు వస్తారని పోయిన సంవత్సరం కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక 2 వాలంటీర్లు మా పాఠశాలకు కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కనీసం 2-3 మా పాఠశాలకు కేటాయించి 10వ తరగతి విద్యార్థులకు న్యాయం జరిగేటట్లు చూస్తారని తెలియజేస్తున్నాం. న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు వాలంటీర్ను పెట్టుకున్నారు సార్. గవర్నమెంట్ తరఫున కాదు, ఊరి వాళ్ళ సహకారంతోనే నడుస్తుంది వాలంటీర్ పెట్టుకోవడం అనేది. మిగతా సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఎడ్జిటి సారే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి జరగడం లేదు. మేము ఒకవేళ ప్రైమరీ నుంచి హై స్కూల్కి పోతే ప్రైమరీ పిల్లలు బేస్ అనేది దెబ్బతింటుందని చెప్పి మేము 5 మెంబర్స్ 3 మెంబర్స్ 5 క్లాసెస్ కవర్ చేస్తున్నాం సార్. అందుకే మేము హైర్ సెక్షన్స్కి తీసుకోవట్లేదు. ఓన్లీ 5 మెంబర్స్ 5 క్లాసెస్ 3 మెంబర్స్ చెప్పుకుంటున్నాం సార్. వాలంటీర్స్ అనేది ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటే హై స్కూల్ సెక్షన్ బాగుంటుంది. ఓన్లీ 4 సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. అవి ఒక వాలంటీర్ అనేది బర్డన్గా వాళ్ళు గ్రామస్తులు బాధ్యత తీసుకొని జరగడం వల్ల ఒకటి మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిటి సార్ వెళ్ళి తెలుగు చెప్పడం వల్ల తెలుగు రన్ అవుతుంది. ఇంకా మిగతా సబ్జెక్టులకు వాలంటీర్లు ఒక 2 or 3 మెంబర్స్ ఇస్తే పిల్లలు బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఎగ్జిటి టీచర్ వెళ్ళి చెప్తుంది సార్, హిందీ కూడా కవర్ చేస్తున్నాం. కాకపోతే మనం హై స్కూల్ పట్టుకుంటే ప్రైమరీ మన బేస్ అనేది దెబ్బతిని వాళ్ళు ఇది రాదు సార్. మనకి బేస్ ఉండాలంటే ప్రైమరీ కూడా పట్టుకోదు సార్. మరి ప్రైమరీ అంటే స్కూల్ కాదు అనుకోకూడదు. ప్రైమరీలో పిల్లలు బేసిక్ బాగుంటేనే వాళ్ళు నెక్స్ట్ హైయర్ సెక్షన్ ఏదైనా అర్థం చేసుకోవడానికి చదువుకోవడానికి వస్తుంది. మనం ఓన్లీ 10th అనుకుండా కింది సెక్షన్స్ వదిలేస్తే వాళ్ళకి కింద బేస్ లేదు, పైన మనం ఏమి
చేయలేవు. పునాది గట్టిగా లేదు, పని లేదు అని కట్టలేము అనుకుంటున్నాం. ఇదే అందుకే మేము ప్రైమరీని అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాం సార్. సబ్జెక్టు వాలంటీర్ని ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇంకా అటు చెప్పి మేము ఇక్కడ ప్రైమరీ చెప్పి అటో క్లాస్ ఇటో క్లాస్ తీసుకున్నా కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు అనేది రాదనేది నా అభిప్రాయం సార్. సాధ్యమైనంత వరకు వాలంటీర్ని. నా పేరు అరవింద్, మాది జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామం. మాది ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్. ఇక్కడ మాకు 2 సబ్జెక్టులు మాత్రమే జరుగుతున్నాయి, ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ మాత్రమే జరుగుతున్నాయి. మిగతా సబ్జెక్టులు జరుగుతలేవు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీషు జరుగుతలేవు. వాటికి సార్లు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు స్నేహ, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామం. ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్లో మేము చదువుతున్నాము. ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్లో ప్రైమరీ సెక్షన్, హై సెక్షన్ ఉంది కాబట్టి ప్రైమరీ సెక్షన్కి టీచర్ వాళ్ళు ఉన్నారు, హై సెక్షన్కి టీచర్ వాళ్ళు లేరు. హై సెక్షన్కి మొత్తం 7 సబ్జెక్ట్స్ కావున మాకు కేవలం 2 సబ్జెక్టులే జరుగుతున్నాయి, ఇంకా 5 సబ్జెక్టులు జరుగుతలేవు. 1 మ్యాథ్స్, 2 హిందీ, 3 తెలుగు, 4 బయాలజీ,